పత్రిజీ గారు లోక కళ్యాణార్థం ప్రపంచ శాంతి కోసం పత్రిజీ గారు చేసిన సృష్టియే ఈ ధ్యాన మహాయాగాలు. సో మరి ఇంత అద్భుతమైన యాగాలలో మనం పార్టిసిపేట్ చేస్తున్నాము అని అంటే నిజంగా మనందరి పూర్వజన్మ సుకృతం. సో సార్ ఏంటంటే లోక కళ్యాణార్థం మనల్ని కూడా అందులో భాగస్వాములను చేసి లోక కళ్యాణంతో పాటు స్వకళ్యాణం కూడా జరుపుకునేలా చేశారు. సో ఒక్కసారి పత్రిజీ గారికి గట్టిగా చప్పట్లు సో స్వకళ్యాణం అంటే మనం కూడా ఈ యాగంలో పార్టిసిపేట్ చేయడం వల్ల ఆధ్యాత్మికంగా మనం ఎంతో ఎదుగుతాము. ఇక్కడ ఈ 11 రోజుల పాటు ధ్యానం జ్ఞానాన్ని అందుకుంటూ ఎంతో అద్భుతమైన శక్తి క్షేత్రంలో మనం వండుకుంటూ చక్కగా ఎంతో అద్భుతంగా ఎదుగుతాం మాస్టర్స్. సో ఈ ఎంత అద్భుతమైన ఈ ధ్యాన మహాయాగానికి మనం గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. సో మరి ఈ ధ్యాన మహాయాగంలో మనం ఇక్కడ ప్రత్యేకంగా ట్రూత్ ఫర్ యూత్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసుకుంటున్నాము. సో ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రత్యేకంగా యూత్కి ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని అందించడం కోసం. అంటే మనందరం చెప్పుకుంటాం కదా మాస్టర్స్, యువతే ఈ దేశానికి వెన్నెముక అని. సో ఇలాంటి వెన్నెముక అయిన యువతనే ప్రస్తుత కాలంలో టెన్షన్స్ అని, డిప్రెషన్ అని, యాంగ్జైటీ అని, ఓవర్ థింకింగ్ అని ఇలా ఎన్నో సమస్యలతో యువత సతమతం అవుతుంది. సో సరైన లక్ష్యాలను పెట్టుకున్న లక్ష్యాలను సాధించలేక ఎంతో గందరగోళంలో ప్రస్తుతం యువత ఉంది. ఇది మనందరికీ తెలుసు. సో ఇలాంటి యువతకి ఎందుకు మరి వారు అంత సతమతం అవుతున్నారు అంటే వారి జీవితంలో ఈ ధ్యానం కానీ ఆత్మజ్ఞానం కానీ లేకపోవడం. సో ప్రతి ఒక్క యువత జీవితంలోకి ఈ ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని అందించడమే ఈ ట్రూత్ ఫర్ యూత్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఒక్కసారి ఈ ప్రోగ్రాంకి గట్టిగా మనం చప్పట్లు కొట్టుకుందాం మాస్టర్స్, గట్టిగా. సో మన కృతజ్ఞతలను తెలియజేసుకుందాం. సో ఈరోజు మరి ట్రూత్ ఫర్ యూత్ ప్రోగ్రాంలో మనకి చక్కటి జ్ఞానాన్ని అందించడానికి మన ముందుకు వస్తున్నారు ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్ అండ్ ధ్యాన ధర్మ ఆశ్రమ ఫౌండర్ అండ్ చైర్మన్ అయినటువంటి రాము మాస్టర్ గారు. సో వీరు గత 20 సంవత్సరాల నుండి ఈ ధ్యాన మార్గంలో ఉన్నారు. అండ్ పత్రిజీ గారి ద్వారా ఎంతో జ్ఞానాన్ని తెలుసుకొని కొన్ని వేల పుస్తకాలను అధ్యయనం చేసి ఆ జ్ఞానంని వారి లైఫ్లో అప్లై చేసుకొని ఎన్నో అద్భుతాలను సృష్టించుకున్నారు. సో వారి దగ్గర ఉన్న జ్ఞానాన్ని ఈ ప్రపంచమంతా అందించాలి అన్న గొప్ప సంకల్పంతో వారు ధ్యానధర్మ ఆశ్రమాన్ని నిర్మించడం జరిగింది. ఆ ఆశ్రమం ద్వారా ఎంతోమందికి ఆధ్యాత్మికంగా ఎన్నో సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా ఎన్లైట్ టీవీ ద్వారా కొన్ని లక్షల మందికి వారి జ్ఞానాన్ని అందిస్తూ వారి జీవితంలో ఎంతో అద్భుతమైన వెలుగులు నింపుతున్నారు. సో మరి ఈరోజు సార్ మనకి ధ్యానం యొక్క విశిష్టత గురించి మనందరికీ తెలియజేయడానికి మన ముందు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి సార్కి గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలుకుందాం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. పత్రిజీ ధ్యాన మహాయాగం ఇది మన ఇంటికి పుట్టింటికి వచ్చినట్లు ఉంటుంది, ఎక్కడికో పోయినట్లు ఉండదు కదా. ఎంతమందికి అనిపిస్తుంది అట్లా? పుట్టింటికి పండగకు వచ్చినట్లు ఉంటుంది, ఎక్కడికి వచ్చినట్లు ఉంటుంది? పండగకి ఎవరికి ఎక్కడికి మళ్ళీ పుట్టింటికి వచ్చినట్లు. దీనికోసం మనం ఎదురు చూస్తుంటాం. సో ఈరోజు ధ్యానము సాధనలో వచ్చే అడ్డంకులు, ధ్యాన సాధనల్లో ముందుకు ఎలా వెళ్ళాలి అది చెప్తాను. ధ్యానం అందరికీ తెలుసు, శ్వాస మీద ధ్యాస, కళ్ళు మూసుకోవడం, కూర్చోవడం. కానీ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అసలైన సమస్యలు. అది సరిగ్గా ఉంటే మిగిలిన అన్నీ సరిగ్గా ఉంటాయి. ఇంత పెద్ద ధ్యాన మహాయాగం పెట్టింది దేనికోసం? ధ్యాన సాధన. చాలామందికి ధ్యానంలోకి వచ్చిండ్రు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు సేవలు చేస్తున్నారు, శాకాహార ర్యాలీలు చేస్తున్నారు, డొనేషన్ కలెక్ట్ చేస్తున్నారు, రోజు 3-4 గంటలు ధ్యానం చేస్తున్నారు, కొంతమంది 10 గంటలు కూడా చేసే వాళ్ళు ఉన్నారు. కానీ రిజల్ట్స్ ఎందుకు రావట్లేదు? ధ్యాన సాధనలో ముందుకు ఎలా వెళ్ళాలి, అసలు ధ్యానం లోపల ఏం జరుగుతుంది,
ఇవన్నీ ఇవాళ తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ట్రూత్ ఫర్ యూత్ చెప్పండి ఒకసారి. ట్రూత్ అంటే సత్యము, యూత్ కొరకు అంటే యువకుల కోసం. మరి ఇక్కడ యూత్ ఉన్నారా లేరా? చేతులు లేపండి. మరి ఎవరు చేతులు లేపట్లేదు? ఎవరు? మీరందరు యూతా? యూతేనా? అయితే గట్టిగా చప్పట్లు కొట్టండి. యూత్ అంటే భద్రసారి చెప్పాడు క్లియర్గా. ఇక్కడ యూత్, ఇక్కడ కాదు. ఎక్కడ యూత్? దేనికైనా రెడీ అనుకునే వాళ్ళు యూత్. డూ ఆర్ డై అనేవాళ్ళు యూత్. కొండల్ని పిండి చేయగలిగే శక్తి ఉన్న వాళ్ళు యూత్. నేను ఏది పట్టినా దాన్ని సాధించగలను అనుకునే వాళ్ళు యూత్. మరి ఇవన్నీ మీకు ఉన్నాయా? ఉన్నాయి కదా? ఓకే, అయితే మీరు యూతే. రేపటి నుంచి రోజు 9:30కి ఇక్కడికి రండి. యూత్ అయితే రావాలి. 11 గంటలకు వద్దు. ఎందుకంటే రేపటి నుంచి షెడ్యూల్ ఈరోజు మొదట. ఇంకోటి ఈ ప్లేస్ మీకు కొత్త ప్లేస్ అయింది, తెలియకపోవడం వల్ల చాలా లేట్ అయింది. సో రేపటి నుంచి షార్ప్ 10 నుంచి 10:30 వరకు ధ్యానం ఉంటుంది. 5 నిమిషాల పత్రిజీ యొక్క ముఖ్యమైన వీడియో మెసేజ్ ఉంటుంది. ఒక సీనియర్ మాస్టర్ ఇక్కడికి వచ్చి ఒక అంశం మీద టాపిక్ చెప్తారు. ఆ తర్వాత మళ్ళీ 2-3 యూత్గా స్టార్ట్ చేసి వాళ్ళ జీవితంలో ధ్యానం వల్ల ఏం లాభం పొందినరో ఎక్స్పీరియన్సెస్ చెప్తారు. తర్వాత మళ్ళీ 12:30 నుంచి నలుగురితో కలిసిన ఒక ప్యానెల్ డిస్కషన్ ఉంటుంది, క్వశ్చన్స్ ఆన్సర్సు. ఇది మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుంది. ఇది మన షెడ్యూల్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, టైంకి వచ్చేయండి. ఓకేనా? ప్రతిరోజు ఒక టాపిక్, ప్రతిరోజు కొంతమంది ఎక్స్పీరియన్స్లు, ప్రతిరోజు చాలా క్వశ్చన్లకు ఆన్సర్లు. క్లారిటీ తీసుకొని పోదాం. ఓకేనా? రైట్. ఇప్పుడు చెప్పండి, ధ్యానము, ధ్యాన పద్ధతి, ధ్యాన స్థితి చెప్పండి ఒకసారి. ధ్యాన పద్ధతి, స్థితి 2 ఉన్నాయి ఇక్కడ. ఎన్ని ఉన్నాయి? కన్ఫ్యూజ్ కాకండి, 2 ఉన్నాయి. ఒకటి, నేను హైదరాబాద్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? మార్గం. వెహికల్ తీసుకొని వెళ్తా, కారు, బస్సు, ఇంకేదో ఒకటి. సో అది వెళ్ళే పద్ధతి. చేరుకోవాల్సిన గమ్యం ఏంటి? హైదరాబాద్ మన గమ్యం. ఇప్పుడు ధ్యాన స్థితి మన గమ్యం ఏంటి? ధ్యాన స్థితికి మనం చేరుకోవాలి. ధ్యాన స్థితి చేరుకోవడానికి గమ్యం ఏంటి అంటే శ్వాస. దేన్ని పట్టుకుంటే? వెహికల్ ఏంది ఇక్కడ? వెళ్ళి వస్తుంది అనమాట. షటిల్ బస్సు. ఏంటది? షటిల్ బస్ పేరు ఏం పేరు? శ్వాస మీద ఎక్కి కూర్చోవాలా. ఎక్కడ కూర్చోవాలి సార్? ఇంకేమన్నా పట్టుకోవాలన్నా? ఏమన్నా పట్టుకుంటే మీరు కింద ఉంటారు. బస్ ఎక్కి కూర్చోవాలా. హైదరాబాద్ పోవాలంటే ఏడ కూర్చోవాలా? బస్ ఎక్కి కూర్చోవాలి. కూర్చుంటే అది దొరికిపోతుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ బస్సు డైరెక్ట్ డ్రైవర్కి తెలుసు ఎక్కడికి తీసుకుపోవాలి. శ్వాసను పట్టుకుంటే ఏడుకోతాము అంటే ధ్యాన స్థితికి పోతాము. ఏడికి పోతాము? చాలామంది అడుగుతుంటారు, సార్ ధ్యానం కుదరట్లేదు. అది మీ పని కాదు. మీ పని ఏం పని? మీ పని అంతా ఒక్కటే పని. బాగా గుర్తుపెట్టుకోండి. చిన్నది చాలామందికి అర్థం కాదు, పెద్దది అర్థమవుతుంది. మనం ఏమనుకుంటామంటే చాలా కష్టమైనది అర్థం కాదు సార్. కష్టమైనది పెద్దది అందరికి కనిపిస్తుంది, క్లియర్గా ఈజీ అర్థమవుతుంది. కానీ సూక్ష్మంలో ఉన్న ఆ సూక్ష్మంని మనకు అర్థం కాదు, కనపడదు. కాబట్టి ఇక్కడ శ్వాస అందరికి తెలిసిపోయింది. సార్ ధ్యానం తెలియకపోవడం ఏందంటారు. కానీ అక్కడనే ప్రాబ్లం. సార్ శ్వాసను ఈడ గమనించాలన్నా, ఈడ గమనించాలన్నా, ఈడ గమనించాలన్నా, ఈడ దృష్టి పెట్టాలన్నా, బిగించాలన్నా 100 క్వశ్చన్లు. ఎక్కడ గమనించాలి చెప్పండి? ఇప్పుడు ఎక్కడ? చేతులు ఇక్కడ పెట్టండి. భూమధ్యాన్ని మర్చిపోండి అందరూ. భూమధ్యాన్ని అందరూ మర్చిపోండి. భూమధ్యానికి మీరు తీసుకుపోరు. శ్వాస డైరెక్ట్ అక్కడికి వెళ్ళి ఆగుతుంది. ఎప్పుడు ఆగుతుందో అది మనకు తెలీదు. ఎప్పుడు ఆగుతుందో అది మన పని కాదు. మన పని ఏదో తెలుసుకుందాం. రిజల్ట్ లోపల మనం అన్నం తినడం కాడికే మన పని. మీరు అరిగిస్తారా? మీరు తినేస్తారు. ఏం తినాలో సరిగ్గా తినాలి, అది మీ పని. ధ్యానంలో చేసేటప్పుడు మీ పని ఏంటి అంటే, ఏలు పెట్టండి ఇక్కడ, మెల్లగా కొంచెం వదలండి, పీల్చండి.
కొంచెం వేడి తగులుతుందా? మళ్ళీ ఎంబడే లోపలికి పోతుంది కదా, బయటికి వస్తుంది. చెప్పండి చెప్పండి మెల్లగా. మళ్ళా ఇంతే పని. సార్ ఇది బాగుంది, ఇమ్మీడియట్గా నాకు వేరే గుర్తొచ్చింది, ఏం చేయాలి సార్? ఇమ్మీడియట్గా కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమంటారు అంటే, సార్ ధ్యానం నాకు కాన్సన్ట్రేషన్ లేదు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, నాకు కుదరట్లేదు సార్, నాకు ఏమేమో గుర్తొస్తున్నాయి. ఖచ్చితంగా గుర్తొస్తాయి. అది ప్రాబ్లం కాదు, అది సహజం. ధ్యానంలో మన మనసు ఇంకెక్కడికో పోవడం అనేది సహజం. అది గుర్తుపెట్టుకోండి, మీరు అంగీకరించండి. ఓకే సార్, రైట్, రానివ్వండి, ఎటు పడితే అటు పోనివ్వండి. ఎన్నో ఆలోచనలు వస్తాయి, రానివ్వండి. ఫైట్ చేయకూడదు ఆలోచనలతోన. ఒకరికి కోపం వచ్చి ఒకరిని చంపేయాలని తాడొచ్చింది. సార్ ధ్యానంలో నాకు ఇంత అపవిత్రమైన ఆలోచన వచ్చింది ఏంది? అపవిత్రమైన ఆలోచన పవిత్రమైనదా, నెగిటివా, పాజిటివా, ఏం ఆలోచించొద్దు. థాట్లు వచ్చినాయి, పోతాయి. మీరేం చేయాలా? చూడాలా. ఏం చేయాలండి? చెప్పండి. నేను ఆలోచనలను గమనిస్తాను, రానివ్వండి, రానిస్తాను, వెళ్తాయి, వెళ్ళనిస్తాను. వీటితో నా పని లేదు, నేను గమనించేవాడిని. చెప్పండి ఒకసారి. ఎవరిని గమనించేవాళ్ళు? శ్వాసను గమనిస్తారు. మధ్యలో ఆలోచనలు కూడా వస్తాయి, పట్టుకోవద్దు, జడ్జి చేయకండి, దాన్ని ఆపనిక ట్రై చేయకండి. మీరు జడ్జి చేసినా అంటే తప్పు, ఇది ఒప్పు, మళ్ళీ మీరు ఫైటింగ్ స్టార్ట్ చేసినారు. అసలైన రహస్యం పాయింట్ ఇదే అండి. మీరు ఎన్నైనండి, ఇప్పుడు చెప్తున్న ఈ 2 పాయింట్లు 3 పాయింట్లే చాలా కీలకం. బాగా వినండి జాగ్రత్తగా. ఏ థాట్ అన్నారా అండి, ₹1,00,00,000 సంపాదించాలని థాట్ వచ్చింది, సార్ నాకు దురాశ వచ్చింది, ఏమనుకోవద్దు. అనుకున్నారా, మీరు మళ్ళీ ఎవరితోనో ఫైట్ స్టార్ట్ చేసిండ్రు, ఆలోచనతో ఫైట్ స్టార్ట్ చేసిండ్రు, దాంట్లోనే ఇరుక్కుంటారు. ఏదైనా రానివ్వండి, ఒకరిని చంపేయాలనిపించింది, థాట్ వచ్చింది అంతే, మనం చంపేయం. థాట్ వచ్చింది, గమనించండి. మీరు దాన్ని పట్టుకోకపోతే అది వదిలేసి వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చిన అతిథిని సరిగ్గా పట్టించుకోకపోతే ఏమవుతారు? వెరీ గుడ్, మీకు అర్థమైంది చాలు, అంతే, ఇంకేం లేదు. వచ్చిండు, వచ్చి ఇట్లా దండాడుతుంటాడు, మీరు కిచెన్లో పోయి మీ పని మీరు చూసుకుంటున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు, ఏం పట్టించుకోవాలా. మంచిగా రెడీ అయ్యిండ్రు పొద్దుగాల ఫ్యామిలీ అందరు కలిసి, చూసిండ్రు, కూర్చున్నారు, కుర్చీలోకి వచ్చిండ్రు, కిచెన్లో మీ ముందర కనబడి తిరిగిండ్రు, అక్కడిక్కడ పలకరిస్తారు. ఏమని? ఏం పలకరియలే, అసలు పట్టించుకోలే. మీరు ఏం చేసిండ్రు? పట్టించుకోలే. వాళ్ళని చూడనట్లు కూడా ఉన్నారు. మీరు అటు వెళ్ళిపోతున్నారు, అడ్డం వస్తుంటే కూడా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు ఏం చేస్తారు? ఈరోజు వెళ్ళిపోయినరు, రేపు వస్తారా? ఆలోచనలు కూడా ఇంతే, ఏ ఆలోచనలు అయినా కూడా అంతే. మీరు పట్టించుకున్నారా, మళ్ళీ వస్తారు. మీరు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వకూడదు వాళ్ళకు. మీరు ఎందుకు పట్టించుకుంటలేరో కూడా చెప్పకూడదు. వాళ్ళు కూర్చొని డిస్కషన్ చేస్తారు, కూర్చోండి అని ప్యానల్ డిస్కషన్ పెడతారు. నెగిటివ్ థాట్స్ ఎందుకు వస్తాయి అంటే మీరు దాన్ని పట్టించుకుంటారు. ఇది తప్పు అంటారు, ఇది ఒప్పు అంటారు, నాకు థాట్లు వస్తున్నాయి సార్ అంటారు, నాకు ధ్యానం కుదరట్లేదు అని ఇన్ని మాటలు అంటారు. ఏమనొద్దు. ధ్యానం గురించి ఎప్పుడు మాట్లాడినా ఏం మాట్లాడాలి చెప్పాలన్నా, చేతిలో పెట్టుకోండి అందరు. నాకు ధ్యానం బాగా కుదురుతుంది, ఇట్ ఈజ్ వెరీ ఈజీ, చాలా సింపుల్. ఈ భూమి మీద అన్నిటికన్నా ఈజియెస్ట్ పని ఏందో తెలుసా? ధ్యానం. ఎందుకంటే అది పని కాదు. ఫస్ట్ పాయింట్, మిమ్మల్ని నేను పని చేయమని అడుగుతున్నానా, పనిని ఆపేయమని అడుగుతున్నానా? మిమ్మల్ని నేనేం అడుగుతున్నాను? విశ్రాంతి తీసుకోండి అమ్మా అని చెప్తున్నాను. ఎవరికి విశ్రాంతి చెప్పండి? ఇప్పుడు చెప్పండి. ధ్యానం అంటే మనసుకి విశ్రాంతి. ధ్యానం అంటే గమనించడము, కంట్రోల్ చేయడం కాదు. ఓకేనా? కంట్రోల్ చేయొద్దు. సార్ కొన్ని టెక్నిక్లు చెప్పండి సార్ ధ్యానం బాగా కుదరడానికి అంటారు. టెక్నిక్లు లేవు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మీకు ధ్యానం కుదరడానికి టెక్నిక్ చెప్తాను అంటే ఫస్ట్ ఆయనకు ధ్యానం తెలియదని అర్థం చేసుకోండి. ఎందుకంటే ధ్యానానికి టెక్నిక్ లేదు. ధ్యానానికి టెక్నిక్ ఏం లేదు. శ్వాసను పట్టుకోవడమే అసలైన రహస్యం. మీరు దూరం ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు.
వాళ్ళని నిలగొట్టడానికి మీరు ఏం టెక్నికల్ చేయకండి. మీరు ఏం చేయాలి, ఖాళీ మీ పని మీరు చూసుకోండి. ఏం చేయాలి, మీ పనిలో మీరు చూసుకోండి. సింక్ కడుగుతూ కూర్చోండి, టీవీ పెట్టుకొని చూసుకుంటూ కూర్చోండి, టీ తాగుతూ కూర్చోండి. వాళ్ళని చూడకండి కూడా, వాళ్ళ వైపు చూసినా కూడా మీరు అటెన్షన్ ఇచ్చినట్టే. మీ ఇంట్లోకి ఎవరైనా అతిథులు వస్తే కనుక టెక్నిక్ ఇది, అద్భుతమైన టెక్నిక్. సింపుల్, పట్టించుకోకండి, చచ్చినా మీ ఇంటికి రారు ఇంకా. కానీ నా దగ్గర ఆ టెక్నిక్ పనిచేయదు, నేను మీ ఇంటికే వస్తా. ఎందుకంటే టెక్నిక్ మీరే చెప్పాను కాబట్టి నేను వచ్చి కూర్చుంటున్నా. నేను పోయి కిచెన్లో, మీరు పట్టించుకుంటే ఎంత, పట్టించుకోకపోతే ఎంతని కిచెన్లో నేను పాలు పోసుకొని నేను టీ పెట్టుకుంటా. ఆ టెక్నికల్ నా దగ్గర పనిచేయవు, మీ బంధువుల దగ్గర చేయండి. ఓకేనా? ఎందుకంటున్నా అంటే మీ ఇంటికి నేను వస్తాను కాబట్టి నెక్స్ట్ ఇయర్ రావాలన్నా వద్దా? ఓకే, కొంతమంది చేయొత్తిండ్రు. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి, ధ్యాన స్థితి అంటే ఆలోచనలు లేని స్థితి, మనసు పనిచేయని స్థితి, ఊహలు లేని స్థితి, శూన్య స్థితి. ఇది మన గమ్యం. ఇదేంటి? ధ్యానం యొక్క గమ్యం. ఇది ఒకటే రోజు వస్తుందా? రాదు. ఎట్లా వస్తుంది మరి? సాధన సాధన సాధన. సార్ సాధన అంటే కొన్ని టెక్నికల్ చెప్తాను. టెక్నికల్ కాదు, మళ్ళీ కొన్ని మెథడ్స్, కొన్ని పద్ధతులు. ఏంటంటే మనం అందరం ధ్యానం అంటే ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది బ్రహ్మ ముహూర్తం అని గుర్తొస్తుంది. మర్చిపోండి ఇప్పటి నుంచి. ధ్యానము బ్రహ్మ ముహూర్తానికి సంబంధం ఉంది. కానీ నాకు బాగా నిద్రపోయే అలవాటు ఉందనుకోండి, 3 గంటలకు లేచి నేను ధ్యానంలో కూర్చుంటా. ఇమ్మీడియట్గా నాకు ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. నేను ఎన్ని గంటలకు లేస్తా? మళ్ళీ 6 గంటలకు లేస్తా. లేచి సార్ వచ్చి అడుగుతాడు, స్వామీజీ మీరు 3 గంటలు ధ్యానంలో కూర్చున్నారు. అవును, నేను 3 గంటలు కూర్చున్నా ధ్యానం. కానీ నిజానికి నాకు తెలుసు. నన్ను వచ్చి పర్సనల్గా ఆయన అడుగుతా, నేను ఆ సార్ని అడుగుతా, స్వామీజీ నేను ధ్యానంలో కూర్చున్నా, నేను 6 గంటలకు మెలకొచ్చింది, నేను ధ్యానం చేసినట్ట అని అడుగుతారు. చెయ్యలేనైనా ఇట్లా నిద్రపోవాల్సిన వాడివి ఇట్లా నిద్రపో. ఏమైంది? బ్రహ్మ ముహూర్తంలో పోతే అసలు ముహూర్తం పోయింది అన్నట్టు. ఇప్పుడు చెప్పండి, బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేయాలన్నా? మీకు ధ్యానం బాగా ఎప్పుడు మంచి కుదురుతుందో అదే మీ బ్రహ్మ ముహూర్తము. నాకు పొద్దుగాల ధ్యానం కుదరదు. నేను ఉన్న పలంగా చెప్తున్నా చూడండి. నేను ఇంతవరకు 3 గంటలకు లేచి ధ్యానం చేసింది అప్పుడెప్పుడో 2007లో చేసిన. ఇప్పటి వరకు మళ్ళీ చేయాలి. ఒక్కొక్కసారి 5 గంటలకు వస్తేనే నాకు నిద్ర వస్తుంటుంది. అంత సౌండ్లో కూడా నిద్ర వస్తుంది. ఏం చేయాలి? ఆ సప్పట్లు కొట్టినట్టు చూసినావా, అప్పుడు లేస్తాను నేను కూడా ధ్యానం చేసిన 3 గంటలు. కానీ నా అకౌంట్లో 3 గంటలు లేదు. మరి నేను ధ్యానం చేసినట్ట రిజల్ట్ వస్తుందా? రాదు. గుర్తుపెట్టుకోండి, సరి అయిన ధ్యానము, క్వాలిటీ ధ్యానము, తగినంత ధ్యానం. సార్ నేను రోజు ధ్యానం చేస్తున్నా సార్ అన్నారు. ఎంతసేపు? ఒక 5 నిమిషాలు చేస్తా సార్. నేను నాకేం రిజల్ట్ రావట్లేదు సార్ అన్నారు. నాయన నీ చెత్తనేమో సంచులు గోదాములు ఉంది. ఇప్పటివి చెప్పండి, ఈ జన్మలోని గతానివి, గత జన్మలలోనివి. చెత్త అంతా మన వెనకాల ఉంది. ఆ చెత్త అంతా క్లీన్ అయితేనే మీ మనసు నిర్మలం అవుతుంది. మీరు ధ్యానం చేసే కొద్ది కల్లా ఫస్ట్ ఏమవుతుంటుందంటే ఇప్పుడున్న చెత్త క్లీన్ అవుతుంది. ఫస్ట్ ఈరోజు తెచ్చుకునే చెత్త. మీరు ఈరోజు ఇల్లు తెరిచిండ్రు, పొద్దుగాల ఊడ్చిండ్రు, సాయంత్రానికి దుమ్ము పడుతుందా పడదా? అంటే రోజు మనతోనికి చెత్త వస్తుందా రాదా? సో మనము ప్రపంచంలోకి తిరిగినప్పుడు మన మనసులోకి నెగటివ్ థాట్స్ లేదా ఆలోచనలు ఏవో ఒకటి బయట ప్రపంచం నుంచి మన లోపలికి వస్తుంది. దాన్ని మనం ఏమనుకోవచ్చు అంటే ఈరోజు వచ్చిన దుమ్మును ఏ రోజు క్లీన్ చేయాలి? ఈరోజే నైట్ లోపే క్లీన్ చేయాలి. అందుకే ప్రతిరోజు పడుకునేటప్పుడు ధ్యానం చేయాలి. స్టెప్ 1. నైట్ ఎందుకు ధ్యానం చేస్తున్నాం చెప్పండి ఒకసారి మళ్ళీ. ఏ రోజు చెత్త? ఈ రోజు చెత్తను క్లీన్ చేయాలి. మనం ఏ కారణాలు చెప్పకూడదు. మనం బయటకు వచ్చిన తర్వాత మొహం కడుకుంటామా లేదా? కొంతమంది అయితే పక్కా స్నానం చేసే పడుకుంటారు. అది అద్భుతమైన విషయం. రోజుకు 2 సార్లు స్నానం చేయమని చెప్తారు. చాలా ఇంపార్టెంట్ అయిన అంశం అది. నైట్ పడుకునేటప్పుడు కనుక స్నానము, ధ్యానం. స్నానం గురించి మీకు నేను ఎక్కువ చెప్పాను, కానీ ధ్యానం అయితే మాత్రం కంపల్సరీ చేయాలి. ఎందుకంటే మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో చూసింటారు.
మీ కళ్ళు మీ పంచేంద్రియాల ద్వారా ఎంతో కొంతనే మంచిది వచ్చి ఉంటుంది, 95% నెగిటివ్ వచ్చి ఉంటుంది. అది మీరు కనుక క్లీన్ చేయకపోతే నైట్ మీ మైండ్లోకి తీసుకుపోతారు, దాన్ని సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ అవుతుంది. జాగ్రత్త. సో ఇప్పుడు చెప్పండి, ఖచ్చితంగా ధ్యానం చేయాల్సిన టైం ఎప్పుడు అంటే పడుకునే ముందు. చెప్పండి, ఈ రోజు నుంచి నేను పడుకునే ముందు కనీసం 20 నిమిషాలు ధ్యానం చేస్తాను, నన్ను నేను క్లీన్ చేసుకుంటాను, అప్పుడే నిద్రలోకి పోతాను. దీనివల్ల లాభం ఏందో చెప్తాను ఇప్పుడే. ఫస్ట్ పాయింట్, మీకు మార్నింగ్ నుంచి ఉన్న చెత్త అంతా క్లీన్ అయింది కదా, మనసు ప్రశాంత స్థితికి వచ్చింది. మనసు ప్రశాంత స్థితికి వచ్చినప్పుడు నిద్రపోయినప్పుడు దాన్ని క్వాలిటీ నిద్ర, దాన్ని ఏమంటారు అంటే యోగ నిద్ర అంటాం. ఏమంటారు? యోగ నిద్ర. యోగ నిద్ర ఒక 2-3 గంటల నిద్ర. మొత్తం మీరు 8 నుంచి 10 గంటలు నిద్రపోతే ఎంత శక్తి వస్తుందో అంత 2 గంటల్లోనే వస్తుంది యోగ నిద్రకి. ఎంత? గొప్ప గొప్ప లీడర్లు రోజుకు 3 గంటలు పండుకుంటారు. మనమేం అంటాం తెలుసా, చాలా బిజీ సార్, నా పనులు మీకు తెలియదు అంటారు. నరేంద్ర మోడీ గారి కన్నా ఎక్కువ పనులు ఉన్నాయి లేవుగా. ఇంకా ఆయన 2 గంటలు ధ్యానం చేసి పడుకుంటాడు. నైట్ అయితే ఖచ్చితంగా గంట సేపు ధ్యానం చేస్తాడు. ఉదయం 3 గంటలకు పక్కా డ్యూటీలోకి వెళ్ళిపోతాడు. 3 గంటలకు డ్యూటీలోకి వెళ్తాడు. మనం 6 గంటలకు లేచి పనులు తవ్వుకొని నల్ల వస్తలేదు ఎక్కడ పోయినవే అంటాం. మనం వాడు ఎవడో ట్యాప్ తిప్పలేదు, వాటర్ పెట్టు, చలి పెడుతుంది, ఇన్ని చెప్తాం. అందుకే మనం ఏడుంటాం, వాళ్ళు ఆడుంటారు. చెప్పండి, ఎప్పుడు ధ్యానం చేయాలి కంపల్సరీ? చెప్పండి ఒకసారి. రాత్ కీ ధ్యాన్ అంటాడు ఓషో. ఏమంటారు దీన్ని? రాత్రి ధ్యానము. సబ్కాన్షియస్ మైండ్ని క్లీన్ చేసుకొని నిద్రలోకి వెళ్తాము. నెంబర్ 1, ఉదయం నుంచి వేసుకున్న చెత్త అంతా క్లీన్ అయ్యింది. నాకు 5 నిమిషాల ముందు చెప్పాలి ఎవరైనా, మైక్ పట్టుకుంటే నేను మర్చిపోతా. ఓకేనా? 5 మినిట్స్ ముందు మమత. రైట్. నేను కొత్తగా చెప్పాను ఇవాళ మీకు, సాధనకు సంబంధించిన చెప్తున్నాను. మీరు ఈరోజు ఏం చేయాలో చెప్తాను. నేను అది చేశాను, అందుకే నాకు చాలా గొప్ప రిజల్ట్స్ వచ్చినాయి. చాలా గొప్పవి, చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి. సంపదలు వచ్చినాయి, ఆరోగ్యం వచ్చింది, రిలేషన్షిప్ వచ్చింది, భయం పోయింది, అవగాహన వచ్చింది, ఇక్కడ మీ ముందు స్టేజ్ మీద కూర్చునే జ్ఞానం వచ్చింది, ఇంకెన్నో వచ్చినాయి. నాకు వచ్చినా మీకు అన్నీ కావాలన్నా వద్దా? ఎంతమందికి కావాలి? ఓ, అందరికీ కావాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. సో నేను పాటించిన టెక్నిక్ ఏంటంటే, ప్రతిరోజు కంపల్సరీ పడుకునేటప్పుడు నేను కనీసం గంట అయితే చేస్తాను, తక్కువలో తక్కువ 20 నిమిషాలు చేస్తాను. తక్కువలో తక్కువ ఎంతసేపు చేస్తానండి? సో మీ లిస్టులో రాసుకోవాలి మీరు. నైట్ ధ్యానము కంపల్సరీ చేస్తారు. నేను డిసైడ్ అవ్వాలి, నిర్ణయం తీసుకోవాలి. సార్ చెప్పిండ్లే, మీరు ఇక్కడ నిర్ణయం తీసుకుంటే మీరు చేస్తారు. వింటే పనికి రాదు, నిర్ణయం తీసుకుంటే పని జరుగుతుంది. నిర్ణయం మీరు తీసుకున్నారు కాబట్టి ఈరోజు ట్రూత్ ఫర్ యూత్ ప్రోగ్రామ్కి రావాలని వచ్చి కూర్చున్నారు, క్లాస్ వింటున్నారు. నిర్ణయం జరిగింది. నిర్ణయము అంటే టిక్ మార్క్. మీరు ఇప్పుడు ఏం టిక్ మార్క్ కొట్టాలి? నైట్ 20 నిమిషాలు ధ్యానం, టిక్. టైం అలాట్మెంట్ అయిపోయింది, ఇంకంతే. ఓకేనా? రైట్. 1వది, నైటు మీ సబ్కాన్షియస్ మైండ్కి ఓపెనింగ్ జరిగినప్పుడు చెత్త తీసుకోకుండా వెళ్తారు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు లోపల ఉన్నటువంటి మీ యొక్క సంకల్పాలు ఉంటాయా? మీరు ఇంతకుముందు పెట్టింటారు పనులు, నేను ఇల్లు కట్టాలా, నాకు డబ్బులు రావాలా, జాబ్ రావాలి, పెళ్ళి కావాలి అని సంకల్పాలు ఉంటాయి కదా, వాటితోనే మీరు సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తారు, నిద్రలోకి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? నిద్ర లోపల ఎవరు పని చేస్తారంటే సబ్కాన్షియస్ మైండ్. మీ కోరికలన్నిటినీ మీ చేతుల్లోకి ఇలా తీసుకొచ్చి పెట్టేది ఎవరు అంటే మీ సబ్కాన్షియస్ మైండ్. ఎవరు? దానికి అందాలి, దానికి అందాలి మన కోరిక అంటే మీ మనసు కామ్గా ఉండాలి. ధ్యానానికి సంకల్ప శాస్త్రానికి చాలా లింక్ ఉంది. ధ్యానం ఫస్ట్, సంకల్ప శక్తి రెండోది, సెకండ్ స్టెప్. సో మీరు నైట్ ధ్యానం చేసినారు, మనసు ప్రశాంతంగా అయింది, మీ సంకల్పాలు ఎక్కడికి పోతాయి? డైరెక్ట్గా ఈజీగా పోతాయి. మీరు 100 సార్లు 1000 సార్లు చెప్పుకోవాల్సిన అవసరం లేకుండానే మీ సబ్కాన్షియస్ మైండ్ డీప్ లెవెల్లోకి వెళ్తాయి. సో నైట్ అంతా ఏం జరుగుతుంది? ప్రాణశక్తి ఎక్కువ వస్తుంది. నైట్ బాగా ధ్యానం చేసినప్పుడు మీరు యోగ నిద్రలోకి వెళ్తారు, బాగా శక్తి వస్తుంది. శక్తి
ఎప్పుడైతే కంప్లీట్గా మీ శరీరానికి సరిపోతుందో టక్కున కళ్ళు తెరుచుకుంటాయి. ఇంకా నిద్రమబ్బు ఉండదు. సార్ ఎందుకో సార్ నాకు నిద్రమబ్బు ఉంది, పురాణ శక్తి లేదు. సార్ 10 గంటలు నిద్రపోయినా, నువ్వు ఎన్ని గంటలు నిద్రపోయిన సంబంధమే లేదు. నువ్వు ఎంత శక్తి తీసుకున్నావు? నేను 3 గంటలు అన్నం ముందర కూర్చున్నా, ఇంతింత తిన్నా. కడుపు నిండుతుందా? ఎంత తిన్నా అనేది ఇంపార్టెంట్, క్వాంటిటీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు ఎన్ని గంటలు నిద్రపోయిన కాదు, ఎంత శక్తి తీసుకున్నారు. ఆ శక్తి సరిపోయింది అనుకోండి, ఇమ్మీడియట్గా మీకు ఏమొస్తుంది? నిద్రలోంచి మెలకు వస్తుంది. మీకు 3 గంటలకే మెలకు వస్తుంది. నాకు 2007లో ఇలా జరిగింది. 3 to 7 వరకు 4 గంటలు ధ్యానంలో కూర్చునేవాడిని. నైట్ 1 అరగంట ధ్యానం చేయడం వల్ల నాకు ఎప్పుడు మెలకు వచ్చింది? ఎప్పుడండి? మరి 3 గంటలకు ఎవరైనా నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటారా? బయటకు పోవాల్సిన అలవాట్లు లేదు, ఇంకెవరి దగ్గరకు పోవాల్సిన అవసరం లేదు. సో అప్పుడు నేను ఏం చేశాను? చక్కగా ధ్యానానికి ఉపయోగించుకున్నా. ఇప్పుడు చెప్పండి, నేను ఉదయం 3 నుంచి 6 గంటల వరకు ధ్యానం చేసుకుంటే, తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నైట్ ఏం చేసుకున్నా? 1 అరగంట ధ్యానం చేసుకున్నా. సో ఇప్పుడు మొత్తం ఎన్ని గంటలు అయింది? ఎనఫ్. మీ జీవితంలో ఇంకా మీకు సాధ్యం కానిది ఏం లేదు. చాలామంది అంటుంటారు, సార్ నాకు ఎన్నో బాధ్యతలు, ఎన్నో పనులు, 3 గంటలకైతే పనులు లేకుంటాయి. కానీ ఫస్ట్ మీరు నైట్ ధ్యానం చేస్తూ గ్రిప్ వచ్చిన తర్వాతనే ఇది సాధింపబడుతుంది. సో నైట్ ధ్యానం చేయండి. రెండోది, సార్ నేను ధ్యానంలో కూర్చున్నప్పుడల్లా గంట టైం దొరికితేనే కూర్చుంటా, మినిమం 40 నిమిషాలు కూర్చున్నట్టు నాకు ధ్యానము అంటారు చాలామంది. ఓకే, సూపర్, అద్భుతం. అది దాన్ని లాంగ్ సిట్టింగ్ అంటారు. ఏమంటారండి? పత్రి సార్ ఒకరు చెప్పారు, నాయన నువ్వు ఎప్పుడైనా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు నిమిషం చదువుకుంటారు వాళ్ళు, పిల్లలు నిమిషం చదువుకుంటారు. అవునా కదా? ఒక నోట్బుక్ ఉందనుకోండి, నేను హోటల్కి వెళ్ళాను, నేను ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నా దగ్గర బుక్ ఉంటుండే, రివిజన్ బుక్. నాకు టీ తీసుకురమ్మన్నప్పుడు 10 నిమిషాలు పడుతుంది అన్నాడు. నేను ఆయన ఎదురు చూసుకుంటూ కూర్చోకుండా నోట్బుక్ తీసి ఏం చేస్తున్నాను? నేను రివిజన్ చేసుకుంటున్నాను. నేను అంటే ఎంతసేపు? 10 నిమిషాలు. ఆ 10 నిమిషాలని మనం ఏం చేస్తామంటే, వాడిని చూసుకుంటా, వాడిని తిట్టుకుంటా, ఈ ఓడలు సరిగ్గా బాగాలేదు, ఈ సరిగ్గా టైంకి ఇయ్యడు, టెన్షన్ పడుకుంటా, టైం చూసుకుంటా మనం ఆగం అవుతుంటాం. కానీ మీకు ఏం జరిగిందనేది ఇంపార్టెంట్ కాదు, మీరు దాన్ని ఎట్లా ఉపయోగించుకున్నారనేదే ఇంపార్టెంటు. మీకు 10 నిమిషాలు బేరర్ వెయిట్ చేసిండు, కానీ దాన్ని నేను ఉపయోగించుకుంటాను. చెప్పండి, నాకు నెగటివ్ని పాజిటివ్గా మలుచుకునే శక్తి ఉంది. అంటే ఇప్పుడు హోటల్ దగ్గర ఎవరన్నా మిమ్మల్ని వెయిట్ చేయించింది అనుకోండి, ఏం చేయాలి? ఫస్ట్ కళ్ళు మూసుకోండి. 5 నిమిషాలు దొరికింది, శ్వాస మీద ధ్యాస. సార్ అంత కళ్ళు మూసుకుంటే అందరు నిద్రపోతున్నారు అనుకుంటారు. మనోళ్ళు అయితేనేమో ధ్యానం చేస్తుంది అనుకుంటారు, కానీ బయట ఉన్న వాళ్ళు అనుకోరు. కాబట్టి ఏం చేయాలి? వాళ్ళకి విలువ ఇచ్చి వాళ్ళతో మాట్లాడాలి కదా. ప్రపంచం మన గురించి ఏమనుకుంటే ఏం లాభం? మీకు ఏమైనా వచ్చి అడ్డుపడతారా? ప్రపంచం వచ్చి మనం అందరం ఎవరి కోసం బతుకుతున్నాం? లేదు, ప్రపంచం కోసం బతుకుతున్నాం. ఇప్పుడు మీరు ఈడికి కాబట్టి మంచి డ్రెస్ వేసుకొని వచ్చిండ్రు, నేను ఈడికి కాబట్టి ఇస్త్రీ చేసుకొని వచ్చిన. నేను మా ఇంట్లో ఉన్నప్పుడు చూడండి తెలుస్తుంది. ఈ షర్ట్ కూడా, ఇది ఏదో టీషర్ట్ ఒకటి మాసిపోయిన టీషర్ట్ వేసుకొని, ఈ జుట్టు ఎక్కడో పోయింటుంది, రంగు కూడా వేసుకొని వచ్చిన నేను, తెలుసా? మేకప్ వేసుకొని వచ్చిన. మరి ఎందుకు? సమాజం కోసం బతుకుతున్నా. కాబట్టి నాకు స్టేజ్ మీదకి రావడం ఇష్టం ఉండదు. అందుకే, ఎందుకంటే రంగు వేసుకోవాల్సి వస్తుంది, రోజు ముఖం కడుక్కోవాలా, సరిగా కనబడుతుందా లేదా, లైవ్లో కరెక్ట్ వస్తుందా లేదా, ఇవన్నీ అందుకు అవసరం లేదు. తిక్కలేసింది మాకు. మీరు అనుకుంటారు స్టేజ్ మీద సూపర్ ఉంటుంది, మస్తు ఉంటుందని, వీడికి వస్తే తెలుస్తుంది ముళ్ళు గుచ్చుకుంటుంటాయి. మీ అందరికీ నేను నచ్చాలా, జోకులు వేయాలి, ఇదో జోకులు వేస్తలేను. నాకు అంతకుముందు నేను నవ్విపోయకుంటి, సీరియస్గా వచ్చి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పిపోతుంటే, సార్ మీరు నగరేం సార్ అంటే, నేను జోకర్ పని కూడా చేయాలన్నా అప్పుడప్పుడు. క్యాంపస్లో క్లాస్ చెప్తుంటే, సార్ మీరు సీరియస్గా చెప్తున్నారు సార్ అంటే, సరేలే మీకోసం కొంచెం నవ్వుతా అంటుండే. ఈ మధ్యలో బాగా జోకులు నేర్చుకొచ్చుకున్నాను, నవ్విపిస్తున్నాను మంచిగానే. ఓకే, సో చెప్పండి, మనం ఎలా ఉండాలి అంటే 2 నిమిషాల టైం దొరికితే ఎక్కడికి పోవాలి? ప్రపంచం నుంచి డిస్కనెక్ట్ కావాలి. ఒకటే టెక్నిక్ అండి. మీ జీవితంలో మహాశక్తులు ఉన్నాయి, కానీ ఆ శక్తులు ఎప్పుడు మేల్కొంటాయి అంటే మీ మనసు శూన్యమైతే వస్తుంది. ఎప్పుడు? ఇంకెవ్వరికి ఏం అడగాల్సిన అవసరం లేదు, కానీ మనసు శూన్యం చేయాలంటే ఈ టెక్నిక్. 2 నిమిషాలు దొరికింది,
కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ఒకసారి కళ్ళు మూసుకోండి, అంతే. ఓన్లీ శ్వాస మీద పెట్టండి ఒకసారి. ఓకే, ఇప్పుడు కళ్ళు తెరవండి. ఇప్పుడు చెప్పండి, ధ్యానంలో కూర్చోవడానికి మనకి ఎంత టైం పట్టింది? ఈ పనిని మనం ఎన్నిసార్లు చేయొచ్చు ఒక రోజులో? ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. మీరు ఎన్నిసార్లు ఇక్కడ బ్రెత్ దగ్గరికి అలవాటవుతుందో బాగా గుర్తుపెట్టుకోండి. బ్రెత్ దగ్గరికి మీ మనసును తీసుకురావడం ప్రాక్టీస్ చేస్తారో కొన్ని రోజుల్లోనే మీరు ఇట్లా కూర్చుంటే ధ్యానం కుదురుతుంది. మీరు ఎన్ని గంటలు కూర్చున్నారు అనేది కాదు, ఎన్నిసార్లు మీరు ఇక్కడికి వచ్చిండ్రు. వచ్చి 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 అలవాటు అయిపోయి మీరు నన్ను సంతలో కూర్చోబెట్టండి, ఏందన్నా కూర్చోబెట్టండి, చుట్టూ ఈ టీవీ పెట్టండి, సినిమాలో పెట్టండి, కళ్ళు మూసుకొని నేను ధ్యానంలోకి వెళ్ళిపోగలుగుతున్నాను. టెక్నిక్ ఏం లే, నేనేం చేశాను, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు 2 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు ఏం చేశాను? కళ్ళు 2 మూసుకున్నాను, శ్వాస దగ్గరికి వెళ్ళాను. ఇంతే, నేనేం చేయలేదు. సార్ మీరు అనుకుంటే సంకల్పాలన్నీ నెరవేరుతున్నాయని సార్, కోట్ల పనులు చేస్తున్నారు, బండ్లు వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి, మనుషులందరూ మీ మాట వింటున్నారు, ఆశ్రమంలో ఏమేమో జరుగుతున్నాయి, మరి మేము అనుకుంటే ఎందుకు అయితే లేవు? మీ ధ్యాన స్థితి సరిగ్గా లేనట్టుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సార్ నేను 6 గంటలు ధ్యానం చేస్తా, నేను అప్పుడెప్పుడో దీక్షలో తప్ప మా ఇంటికాడ నేను 6 గంటలు 5 గంటలు ధ్యానం చేసి సంవత్సరాలు అయిపోయింది. ఈ మధ్యకాలంలో అయితే నేను గంటలు ధ్యానంలే కూర్చోట్ల. కానీ 10 గంటలు కూర్చుంటే ఎంత ధ్యాన స్థితిలోకి వెళ్ళగలను, 5 నిమిషాల్లోనే వెళ్ళిపోగలుగుతున్నాము. అనుభవం పెరిగింది. రోజుకు అనుభవం పెరగదా? మిమ్మల్ని వంట చేయమని చెప్పేది అనుకోండి, టక్క 5 నిమిషాల్లో వంకాయ కూర చేసేసి అన్నం పెట్టేస్తారు మీరు. అదే నాకు చెప్పండి, సాయి గిన్నె ఏడుందో చూసుకో, మమత ఎక్కడ ఉందో అది, ఆ బియ్యం ఆడనే చూడండి, ఏమి ఏడ దొరుకుతలేవు, స్టవ్ ఏడుందో తెలీదు, ఇది అయిపోయి ఉంటుంది, ఆన్ చేయనికి రాదు, ఎందుకంటే నాకు అనుభవం లేదు. అదే మిమ్మల్ని అడిగితే 2 నిమిషాలు ఆగని చెప్పి లోపలికి పోతారు, టీ పట్టుకొని వస్తారు. ఎందుకు? అక్కడే కూర్చున్నారు మీరు. రోజు పొద్దుగా లేస్తే అక్కడికే పోయినరు. సార్ ధ్యానం కుదరట్లేదు, ఆ బంద్ చేయండి, ఆ మాట బంద్ చేయండి, అక్కడే కూర్చోండి. కుదరతలేదా? అయితే కళ్ళు మూసుకుని పక్కలో కూర్చోండి. నన్ను అడిగిన లాభం లేదు, పత్రిసారిని అడిగిన లాభం లేదు, మహావతార్ బాబాజీని అడిగిన లాభం లేదు, 3వ కన్ను వ్యక్తి మాస్టర్స్ ఉంటారు చూడండి, వాళ్ళని అడిగినా లాభం లేదు. కూర్చోండి. సార్ ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి, అయితే ఇంకెక్కువసేపు కూర్చో. నెగిటివ్ థాట్లు వస్తున్నాయి సార్, ఇంకా కూర్చో. వస్తున్నాయి అంటున్నారు, లోపల ఉంది కాబట్టే వస్తుంది పైనకి. నీళ్ళు డ్యామ్లోంచి దుంకుతున్నాయి అంటే అర్థం ఏంటి? రిజర్వాయర్లో నీళ్ళు ఉన్నాయి కాబట్టే వస్తున్నాయి. మీకు ధ్యానం కుదరట్లేదు అంటే లోపల అంత చెత్త ఉంది అని అర్థం చేసుకోండి. మరి ఏం చేయాలి? టెక్నిక్ చెప్పండి, ఏం చేయాలండి? ఇంకేమైనా మెథడ్ ఉందా? శ్వాసలు తీల్చుకోవడము, టెక్నిక్లు, ఏ టెక్నిక్లు లేవు. టెక్నిక్ పట్టుకున్నారా, టెక్నిక్లోనే ఇరుక్కుంటారు. పట్టుకోవాల్సింది ఎవరిని? కూర్చోండి. సార్ శ్వాసను కూడా నాకు తెలుస్తలేదు, అయితే కూర్చోండి కళ్ళు మూసుకొని. ధ్యానం కుదరాలి అని సంకల్పం పెట్టుకోండి. చెప్పండి, నాకు బాగా ధ్యానం కుదరాలి, నేను బాగా ధ్యానం చేస్తున్నాను, నాకు ధ్యానం బాగా కుదురుతుంది, ఈ భూమి మీద అన్నింటికంటే సులభమైంది ధ్యానం. ఐ లవ్ మెడిటేషన్, ఐ లైక్ మెడిటేషన్, మై లైఫ్ ఈజ్ మెడిటేషన్. నేనున్నదే ధ్యానం కోసము, ధ్యానం ఉన్నదే నా కోసము. నేను దేవుణ్ణి. ఒక్కటి అడ్డం ఉందండి, ఒక తెర ఉంది. ఆ తెర ఒక్కటి మాయమవ్వాలి. ఆ తెర పేరు మనసు. ఆ మనసును కరిగిస్తే అవతల మొత్తం సంపదలే. మీరు ఎక్కడికి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. మీ పనంతా ఒకటే, తెర తీయండి. తెర తీయగా రాదా అని చెప్పి త్యాగరాజ స్వామి వాడతారు. ఏం తెర? మనసు తెర. అవతల ఆత్మ ఉంది. చెప్పండి, శరీరము, మనసు, ఆత్మ. శరీరము, మనసు, ఆత్మ. బుద్ధి ఇందుట్లోనే ఉంటుంది, శరీరం మనసులోనే.
మనసు శూన్యమైనప్పుడు బుద్ధి మాయమవుతుంది, చిత్తము మాయమవుతుంది, దాని ఫంక్షన్లు అన్నీ మాయమవుతుంది. యోగ చిత్త వృత్తి నిరోధ. మీరు 1000 నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సాధనకు సంబంధించిన ఒక్కటే ఉంది. చెప్పండి, మనకి ఏమడ్డం ఉంది? తెర. ఏమడ్డం ఉంది? ఆ తెర పేరు ఏం పేరు? మనసులో ఏముంటాయి? అంతే. అవి శూన్యం కావాలంటే ఒక్కటే పట్టుకోవాలి. దేన్ని? శ్వాసను పట్టుకోవాలి. ఎన్నిసార్లు కూర్చున్నారు ఇవాళ మీరు? టైం దొరికినప్పుడల్లా అక్కడ కూర్చోండి 5 నిమిషాలు. ఎవరి కోసం ఎదురు చూస్తూ టైం వేస్ట్ చేయకండి. గంటలు గంటలు దొరికినాయి నాకైతే గంటలు గంటలు. నేను ధ్యానమాచక్రానికి వచ్చినప్పుడు వెనకాల కూర్చుంటా. ఫస్టే బుక్ కొనుక్కుంటా. ఫస్ట్ పోయినప్పుడు అందరు పోయేటప్పుడు బుక్కులు కొనుక్కుంటారు కదా, నేను ఫస్ట్ రోజే బుక్ కొనుక్కుంటా. రెండు పుస్తకాలు కొనుక్కొని పోయేలోపు ఎంత టైం దొరికితే అన్ని గంటలు ధ్యానం కూర్చుంటే వెనకాల. ఆ ధ్యానం తప్పిస్తే నెక్స్ట్ ఏం చేస్తా? బుక్కులు. స్వాధ్యాయము, సజ్జన సంగత్యము, ధ్యానం. అట్లా నేను 23 సంవత్సరాలు ఇక్కడనే ఉన్నా. అంటే ఇక్కడ 11 సంవత్సరాలు 2012 నుంచి ఇక్కడ ఉన్నాను. అంతకుముందు వైజాగ్, అంతకుముందు గుంటూరు, అంతకుముందు ఇంకోతోన, మొత్తం ఎక్కడికి పోతే అక్కడ. 2002 నుంచి ఈ ధ్యాన మహాయజ్ఞాలని ఎంత అద్భుతంగా ఉపయోగించుకున్నా అంటే నా పల్లెల్లో ఒక్కటే, ఖాళీ దొరికిందా ధ్యానంలో కూర్చుంటా. 2 పుస్తకం చదువుతా. 3వది అందరి మాస్టర్ల క్లాసులు వినుకుంటూ అందరితో డిస్కషన్ చేస్తూ ఇదే ఉంటా. ఇల్లు మర్చిపోతా, భార్యను మర్చిపోతా, పిల్లల్ని 11 రోజుల తర్వాత పోయి చేసే పనిని నేను ఈడ ఆలోచించను. ఎందుకు సార్ అట్లా చేసిండు మీరు అంటే, ఈడ ఎంత శక్తి ఉంటుందంటే పత్రిసారి చెప్పాడు, ఒక్కరోజు 1 సంవత్సరం ధ్యానంతో సమానము. ఇక్కడ మీరు 1 సంవత్సరం ధ్యానం సరిగ్గా చేయలేరు ఇంటికాడ. అదేదో ఒక్కరోజు ఇటు గట్టిగా చేయండి. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నాకు ఎన్ని అద్భుతాలు జరిగేటివో. ఎందుకంటే శక్తి మొత్తం కూడగట్టుకొని ఇంటికి పోతా. అక్కడ ఏదో కట్టేది ఉంటుంది, ఒకటి తీరిపోయి ఉంటుంది. ఇక్కడ ఏదో జాబ్ ఎగ్జామ్లో మంచిగా మార్కులు వచ్చింటాయి, ఈజీగా నాకు ఎవరో డబ్బులు ఇవ్వాలి, టక్కాని ఇచ్చేసింటారు. నా ఆరోగ్యం కొంచెం ప్రాబ్లం అయి ఉండొచ్చు, అయిపోయింది 10 రోజుల్లో 15 రోజుల్లోనే. ప్రతిసారి ధ్యాన మహాచక్రం పోయి వచ్చిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత నా జీవితంలో చాలా అద్భుతాలు జరిగినాయి. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి సంకల్ప బలాన్ని మోసుకెళ్ళాను. ఏం తీసుకెళ్ళాను? నా మైండ్ను మొత్తం కొట్టాను ఇక్కడ కూర్చొని. టైం వేస్ట్ చేయలే. ఇక్కడ ఇంత అద్భుతం. మనం తిరుపతి గుడిలో, గర్భగుడిలో కూర్చుని అవకాశం ఇస్తే మీరు రేపు ఏం చేయాలని ఆలోచిస్తారా? కళ్ళు మూసుకొని కూర్చుంటారా? నేను కళ్ళు మూసుకొని కూర్చోను. నేను విగ్రహాన్ని చూస్తా. ఎవరిని చూడాలి? ఆడుకోయి కళ్ళు మూసుకుంటే ఏం లాభం? బయట కళ్ళు మూసుకోండి. లోపలికి పోయినప్పుడు ఏం చేయాలడా? ఏం చేయాలన్నా అది చేయాలి. ఆడుకోయి ఆ విగ్రహం చూడకుండా కళ్ళు మూసుకొని వస్తే ఏం లాభం? ఏం చేయాలడా? విగ్రహం దగ్గరకు పోయినప్పుడు విగ్రహాన్ని చూడాలి, బయటకు వచ్చినాక కళ్ళు మూసుకొని గుళ్ళో కూర్చోవాలి. ఏ గుడికి వెళ్ళినా మనం ఏం చేయాలి చెప్పండి? నేను ప్రతిసారి గుడికి వెళ్ళినప్పుడల్లా కనీసం ధ్యానం చేస్తాను, అరగంట సేపు. ఇప్పుడు చెప్పండి, మనం ఇప్పటిదాకా ఏం మాట్లాడుకున్నాము సార్? తెలిసిందే మాట్లాడుకున్నాం సార్. ఇక్కడ ఒక పదం ఉంటుంది, నేను దేవుణ్ణి. మీకు తెలియదా? ఈ పదం వినలేదా? విన్నారా? ఇది విత్తనం. దీన్ని ఏమంటారు? నేను మళ్ళీ ఒక 10 సార్లు చెప్పినా మీరు విన్నారు. దాన్ని ఏమంటారు అంటే నీళ్లు పోయడం అంటాం. ఏమంటారు? నీళ్ళు పోయడం. నేను ఇంకొక 100 సార్లు చెప్పిన, మీరు విన్నారు. అప్పుడు ఏం వేసినట్టు మీరు? అప్పుడు విత్తనం కొంచెం మొలికి. నేను దేవుణ్ణి అని నాకు తెలుసు సార్ అన్నారు అనుకోండి, మీ దగ్గర విత్తనమే ఉంది, ఇంకా కాయలు చెట్టే రాలేదు, దానికి కాయలు ఆడొచ్చినాయి. మీరు ఏమనుకుంటారు? నాకు పండు వచ్చింది అనుకుంటున్నారు. వీడికి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఏం పడుతుంది? దానికి ఏమి ఇవ్వాలి? నీళ్ళు, ఎరువు, సూర్యరశ్మి, గాలి, మూలకాలు, దానికి సంరక్షణ, ఇవన్నీ మనం ఇస్తే ఆ చెట్టు పెద్దగా అయిన తర్వాత, కాయలు కాసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు విన్న జ్ఞానాన్ని 1,00,000 సార్లు వినాలి. 10 సార్లు వింటే విత్తనాన్ని నాటినట్లు, 100 సార్లు వింటే నీళ్లు పోసినట్టు, 1000 సార్లు విన్నారనుకోండి ఎరువు వేసినట్టు మొలకొచ్చింది. చెప్పండి, వినగా వినగా రాగము, తినగా తినగా వేము తీయగుండు, అనగా అనగా రాగము అతిశయిల్లుచుండు. ఫస్ట్ వాడినప్పుడు సరిగమలు రావు,
పాడంగా 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 ఫైన్ ట్యూనింగ్ వచ్చి మంచి రాగం వస్తుంది. చెప్పండి ఇప్పుడు, సాధనమున పనులు సమకూరు ధరలోన. అందుకే పత్రిసారి దగ్గరికి చాలాసార్లు చూసిన నేను. ఆయన కూర్చుని ఉంటాడు, కాళ్ళు ఎత్తుతూ ఉంటారు కొంతమంది. ఒక ఆయన వస్తాడు, సమస్యలు చెప్పుదాం సార్ అని వస్తాడు. చుప్ అంటాడు. ఏమంటాడు? అడ కూర్చో అంటాడు, కళ్ళు మూసుకో అంటాడు. ఆయన ఏమనుకుంటాడు? ఈ పెద్ద ఆయనకు నేను చెప్తే నా ప్రాబ్లం పోతుంది అనుకుంటాడు. ఈయనకు బాగా తెలుసు చెప్తే ఎక్కువ అవుతాయి, వీడు కళ్ళు మూసుకుంటే పోతుందని ఈయనకు తెలుసు. కళ్ళు మూసుకొని కూడా పత్రిసారి నన్ను ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూస్తుంటాడు. అది కూడా ఈయనకు తెలుసు. ఈ దొంగనాయల నా మాట వినకుండా వాడు శ్వాస మీద ధ్యాస పెట్టారు అంటే నా మీద ధ్యాస పెట్టినట్టు. మనం ఎవరి మీద ధ్యాస పెడతాము? పత్రిజీ నన్ను ఎప్పుడు పిలువడైనా లేచిపోయింటాడైనా అక్కడ ఈ కొడుకు నేనే ఉంచాడు అంటాడు. ఎన్నిసార్లు చూసినావు నెత్తి గొక్కొని ఏం అర్థమవుతలేదు. ఈయన మనకు అందరు గురువుల్లాగా లేడు అనుకున్నా, కానీ పోను నాకు అర్థమైంది. ఈయనతోనే మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన ఇట్లకి వెళ్ళి ఆడున్నా సరే ఈడ కూర్చుంటే నాకు ధ్యానం కుదురుతుంది. పత్రిసారి ఇట్లకి వెళ్ళి ఆడున్నా ధ్యానం కుదురుతుంది. పత్రిసారి ఇప్పుడు ఎక్కడున్నా అక్కడ ఉందా లేదా? ఆన్నే కూర్చుంటే ధ్యానం వస్తుంది. పోండి, మొత్తం ముందే ఆయన చైతన్యం అంతా ఈడ కూర్చున్నా కుదురుతుంది. గురువుల సమక్షంలో మాట్లాడకూడదు. నెంబర్ 1 రూల్. మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు, గురువుల దగ్గర ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎంత మౌనం ఉంటే గురువులోని జ్ఞానము శక్తి మీ లోపలికి ప్రవహిస్తుంది. మీరు మాట్లాడితే మీ మైండ్ పనిచేస్తుంది. మీ మైండ్ పనిచేస్తే గురువుకు డోరేషన్ రూ. ఈ విషయం పత్రిజీ అది ఓషో పుస్తకంలో చదివిన తర్వాత పత్రి సార్ని 17 సంవత్సరాల పాటు ఒక్క క్వశ్చన్ కూడా అడగలే నేను. మరి ఏం చేసిండు సార్ ఆడుంటాడు, ఫ్లూట్ వాయిస్తుంటాడు. ఆయన పని ఫ్లూట్ వాయించడం, నా పని అద్భుతంగా కుదిరింది. మామూలు కుదరలా. ఆయన పక్కన కూర్చొని ధ్యానం చేస్తే నాకు రావాల్సిన అన్నీ వచ్చినాయి. నేను ధ్యానం చేసుకొని పోయినా. ఎందుకంటే ఈ భూమి మీద పత్రిసారి అంతా ధ్యానం చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన సమక్షంలో కూర్చొని నా ఇంటి ప్రాబ్లమ్స్ సమస్యలు నాకేం లాభం లేదు. డైరెక్ట్ నేను ఆయన లోపలికి ఆహ్వానించేసిన. ఆయన శక్తి నా లోపలికి వచ్చింది. నాకు ఇంట్యూషన్ వచ్చింది ఏం చేయాలనో. చెప్పండి, ఈ ధ్యానమాచక్రంలో మనం ఏం చేయాలి? నిరంతరం టైం దొరికినప్పుడల్లా 3 పనులు చేయాలి. ఎన్ని చేయాలండి? 1 సేవ, 2 ధ్యానం, 3వది సజ్జన సాంగత్యం. ఇంటి విషయాలు మాట్లాడకండి. ఏం మాట్లాడకూడదు? మీ సమస్యలను మాత్రం వీడు చెప్పకండి. ముందే శక్తి ఎక్కువ ఇక్కడ. ఈ శక్తి గుర్తుపెట్టుకోండి. ఈ కరెంటును లైట్కి వేస్తే లైట్ ఎక్కువ వెలుగుతుంది. దీనికి పెట్టుకుంటే లోపల ఉన్న శరీరంలో ఉన్న అవయవాలన్నీ నాశనం అవుతాయి. ఇక్కడ కరెంటు షాక్ ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. ధ్యానమా యజ్ఞంలో సంకల్ప శక్తి ఉంది. నెగిటివ్ మాట్లాడినరా, నెగిటివ్ ఫోన్ చేసి ఇంటికాడ ఉన్న వాళ్ళందరూ తిడుతున్నారా, మొత్తం శక్తిని నుంచి తీసి పంపిస్తున్నారు. పైప్ లైన్ లేచి మరీ పంపిస్తున్నారు. ఇంటికి పోయే వరకు రెడీ అవుతుంది. పొరపాటున కూడా ఇక్కడ నెగిటివ్ మాట్లాడకండి. ఇంటి గురించి కష్టాల గురించి పట్టించుకోకండి. ఇక్కడ ఏం చేయాలా? పత్రిసారి చెప్పాడు, చేతి నిండా పని, కడుపు నిండా భోజనం, కంటి నిండా నిద్ర, మనసు నిండా శూన్యము. ఇవే చెప్పిండు. చేతి నిండా ఎప్పుడు పని ఉండాలి. ఎందుకయ్యా అంటే నీ మైండ్ ప్రధానమంత్రి మోడీ గారి గురించి కన్నా ఎక్కువ ఆలోచిస్తుంటుంది అనమాట. ఇడ్లీ చేయాలన్నా దోశ చేయాలన్నా, దోశనా ఇడ్లీయా, అందులో ఉల్లిపాయలు వేయాలన్నా వద్దా, వేస్తే పెసరట్టు వేయాలన్నా ఇంకోటి వేయాలన్నా, చిన్న దోశ వేయాలన్నా పేపర్ దోశ వేయాలన్నా ఇడ్లీ సెట్ దోశ వేయాలన్నా 70 mm 20 mm. ఇంత ఓవర్ థింకింగ్ ఉంది మన మైండ్లో. సార్ నేను అనుకునే జరగదు, ధ్యానం కుదరట్లేదు, జరగదు. ఏం ఆలోచిస్తున్నాం మనము? దోశ ఇడ్లీ. నిజంగానే దోశకు మీరు మధ్యాహ్నం నుంచి ప్రిపేర్ చేస్తారు, ధ్యానానికి మాత్రం ప్రిపేర్ కండి. అది కూడా ఈ మధ్యలో టెక్నాలజీ వచ్చింది. నాకు టెక్నాలజీ బాగా తెలుసు కాబట్టి పరిగెత్తడం కూడా మానేసి యూట్యూబ్లో ముందర కూర్చుంటారు, కెమెరా ముందర కూర్చుంటారు. ప్రపంచంలో నుంచి అన్నిటి నుంచి సపోర్ట్ వస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, సంపద ఎంబడి మనం పరిగెత్తాలన్నా, వస్తువులు ఎంబడి మనం పరిగెత్తాలన్నా, కంపెనీలు ఎంబడి జాబులు ఎంబడి మనం పరిగెత్తాలన్నా అంటే నన్ను అడిగితే నేనేం చెప్తానంటే, నేను నేర్చుకున్న శాస్త్రం, పత్రికారి దగ్గర నేను నేర్చుకున్న శాస్త్రం, డబ్బు మీరు ఎంత పడితే
అది పరిగెడుతూనే ఉంటుంది, చచ్చిపోయిందాకా మీ డబ్బుల కొరత తీరదు. సార్ 2 కోట్లు సంపాదించుకున్నాక నేను కూర్చుంటా. 2 కోట్లు మీరు సంపాదించిన తర్వాత మీకు ఇంకొక 4 కోట్ల అవసరం పుడుతుంది. నేను గ్యారంటీ ఇస్తున్నా, రాసుకోండి. ఏం చెప్తున్నా, 2 కోట్లు మీరు సంపాదించిన తర్వాత ఒకసారి చూసుకోండి మీ అవసరం ఎంత పెరిగింటుంది. మీరు డబ్బు ఎంబడి పడితే మీరు జీవితాంతం డబ్బు ఎంబడే పడాలి. మీరు మనుషులు ఎంబడి పడితే మనుషులు మిమ్మల్ని చిన్న చూపు చూడడం మొదలు పెడతారు, మీరు అలసిపోతారు. మరి ఏం చేయాలి సార్, మీరు అయస్కాంతం కండి, ఇనుప ముక్కలన్నీ వచ్చి అతుక్కుంటాయి. అయస్కాంతం అయ్యే పద్ధతి అంతా ఒక్కటే. అయస్కాంతానికి ఇనుప ముక్కకు తేడా ఏంటంటే, ఇనుప ముక్కలు లోపలికి చూస్తే అణువులు ఒకటి ఇక్కడ, ఒకటి ఇక్కడ, ఒకటి అక్కడ, ఒకటి ఇక్కడ ఉంటుంది. శక్తి ఇక్కడ ఇక్కడ అంతా పోయినట్టు ఉంటుంది. అయస్కాంతాన్ని చూస్తే అణువులన్నీ ఒక దిశలో ఉంటాయి, అంటే అన్నీ ఒక ఆర్గనైజ్డ్గా ఉంటాయి. ఇనుప ముక్కలు ఏముంటాయి, అది ఇది ఒకటే. కానీ ఇందుట్లో ఉన్నాయన్నీ సర్దుకొని ఉంటాయి, ఇందుట్లో ఉన్నాయన్నీ సర్దుకొని ఉన్న దాంట్లో శక్తి పెరుగుతుంది. ఇప్పుడు మీరేం సర్దుకోవాలి, మైండ్ సర్దాలి. ఆ మైండ్ సర్దాలంటే మళ్ళీ ఎక్కడికి రావాలి మనం. సో ఈరోజు మన ఫైనల్ కన్క్లూజన్ ఏం చెప్పండి, మీకు ఎన్ని సమస్యలు ఉన్నా అవి పోవాలంటే ఫస్ట్ ఏం చేయాలా, మనసు శూన్యం కావాలి. రైట్, సమస్యలు పోవడానికి బాగుంది. ఇప్పుడు నాకు శక్తి కావాలంటే ఏం కావాలి, మళ్ళీ ధ్యానమే. నెక్స్ట్, సార్ నాకు జీవితంలో చాలా కోరికలు ఉన్నాయి, సంకల్పాలు ఉన్నాయి. నాకు డబ్బు బాగుండాలి, ఆర్థికం బాగుండాలి, రిలేషన్షిప్ బాగుండాలి, మనశ్శాంతి ఉండాలి, జ్ఞానం కావాలి, విజయం కావాలి, పేరు కావాలి, కీర్తి కావాలి, ప్రతిష్టలు కావాలి. మీరు లక్ష్య పెట్టండి, లక్ష్యకు వేరే మార్గం లేదు. అవన్నీ లోపాలు ఉన్నాయి. చెప్పండి, తనలో సర్వము ఉండగా తన లోపల వెతుకలేక ఈ ధర వెతికెడి తనువుల మోసెడి ఎద్దుల మనంబులు తెలుపంగ వశమా మహిలో వేమ. వేమన గారు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ చూడండి, ఆ లిస్ట్ అంతా ఏడుందంట, తెర అవతల పక్కలు ఉన్నాయి. ఎక్కడున్నాయి, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ అని జీసస్ క్రైస్ట్ చెప్పాడు. అంటే దేవుని సామ్రాజ్యము అంటే రాజ్యం. ఆ రాజ్యం ఎక్కడుందంట, ఎక్కడుందండి, మనం ఏడ వెతుకుతున్నాం, లోపలికోవాలంటే ఏం చేయాలి, మీరు మీ మనసును శూన్యం చేసినప్పుడు డోర్ ఓపెన్ అవుతుంది. డోర్ ఓపెన్ అయినప్పుడు అక్కడ ఉన్న మొత్తం నిధి నిక్షేపాల మీద మీ లైట్ పడుతుంది. అక్కడ అన్నీ కనిపిస్తాయి, వజ్రాలు, వైడూర్యాలు, సంపదలు, ఆరోగ్యం అన్నీ దొరుకుతాయి. తీసుకోవచ్చు, పిక్ చేసుకోవచ్చు. అడిగేది లేదు, అడుక్కునేది లేదు, సంకల్పాలు లేవు, ఏళ్ళు తీసుకోవడమే. మన ఇంట్లో ఉన్న అన్నీ ఉన్నాయి లోపల. కానీ మీరు చేయాల్సిందల్లా ఒకటే, మనం పరిగెడుతున్నాం, డోర్ తెరవట్లా, మనం బిజీగా ఉన్నాం. డోర్ కాడికి వచ్చినాం, తాళం చేయి ఉంది, తాళం తెలుసు, ఎక్కడికి వెళ్ళదో తెలుసు. కానీ నేనేం చెప్తున్నా, కొంతసేపు ఆగండి సార్, నేను బయటకు వచ్చేది ఉంది. ఏంటికంటే ఆడ అప్పులు కట్టేది ఉంది, ఇంకేంటికంటే ఆడ జాబ్ చేసేది ఉంది, అప్పులు కట్టేది ఉంది, డబ్బులు కట్టేది ఉంది, పైసలు తెచ్చుకోవాలా, ఆడ వాళ్ళు విలువాలా, అరే అన్ని లోపల పోరా అంటే ఇన్నట్లా. గురువు ఏం చెప్తున్నాడు నిరంతరం అంటే, నువ్వు జరిసేపు ఆగు, నేను ఆగను, నేను బిజీ అంట. సరే ఉరికి రాపో, అలసిపోయి వచ్చినప్పుడన్నా ఇంటవు అని చెప్పి గురువు ఏం చేస్తాడంటే, సార్ నాకు హిమాలయాలకు పోవాలంది, పోయినా నాయన అంట. తెలుసు ఆయనకు, హిమాలయాలకు పోయి అలసిపోయి వచ్చిన తర్వాత ఈడ కూర్చో ధ్యానం అంటే కూర్చుంటాడు. ఆయన హిమాలయాలు మిమ్మల్ని పంపించింది ఆడ ధ్యానం కుదురుతుందని కాదు, ఆడికి పోయిన తర్వాత ఆడ ఏమీ లేదు, ఈయన్నే ధ్యానం చేయొచ్చు అని తెలుసుకుంటున్నాం. సార్ నేను ఆ గురువు దగ్గరికి పోయేస్తా, నేను ఈ టెక్నిక్ పాటిస్తా, పోయినా నాయన అంటాడు. స్వామి రామ అని ఒక ఆయన ఉంటాడు, వాళ్ళ గురువు ఒక శిష్యుడు ఉంటాడు. వాళ్ళ గురువు స్వామి రామకి ఏం చెప్పాడు అంటే, స్వామి రామ వచ్చి, స్వామీజీ నువ్వు ఏం నేర్పిస్తున్నావు నాకు, అతను చూడు ఆయనకి నోట్లోంచి నిప్పులు కక్కిస్తున్నాడు, ఆయన ఎంత గొప్ప గురువో, వాళ్ళ శిష్యులు నేర్పించిండు. అవునా, మంట పెడితే వస్తుంది అది, దాంట్లో ఎందుకు నోట్లోకి వెళ్ళి నిప్పులు రావాలి అంటాడు. లేదు నన్ను పోని, నేను నేర్చుకొని వస్తా. ఓకే, డబ్బులు తీసుకో, డబ్బులు ఇచ్చు. ఆయన తోనుకోండి, స్వామీజీ నాకు నోట్లోంచి నిప్పులు కక్కేది అంటే, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే వాళ్ళ గురువు పేరు చెప్పింది. మరి ఎంత పిచ్చోడివిరా, ఆయన నిన్ను శిష్యులుగా తీసుకున్నాడా, ఆయనతో నుంచి నా దగ్గరకు వస్తున్నావా, నేను ఒక మామూలు గారడి విద్యను చేస్తుంటా,
నా దగ్గర ఏ జ్ఞానము లేదు, నేను గారడీ విద్యలు చేస్తుంది, నేను నిప్పులు వస్తాయి, నీళ్ళ మీద నడుస్తా, అవి ఏంటికి పనికిరావు, ఇవన్నీ సిద్ధులు, ఇవి పనికిరావు. ఇంద్రజాలమ, గజకర్ణ, గోకర్ణం, మహేంద్రజాలం అంటారు చూడండి, అవి ఇవి ఏంటికి కాదు. దీనికి దానికి సంబంధం లేదు. ఆధ్యాత్మికత, ఆయన మహాగురువు, అక్కడికే పో. అట్లా 10 మంది గురువుల దగ్గర పోయిన తర్వాత వాళ్ళందరూ ఈ గురువు గురించి చెప్పినప్పుడు ఆయనకు అప్పుడు అర్థమవుతుంది. ఎవరికి? స్వామి రామ. అప్పుడు వచ్చి కూర్చుంటాడు. నువ్వు ఎంతసేపు కూర్చుంటే అంతసేపు కూర్చుంటావు. కానీ ఈ నుండి పోవద్దురా, ఇన్ని అన్నున్నాయని చెప్పిన అనుకోండి, వింటాడా? కాబట్టి ఏం చెప్పండు, నువ్వు తిరిగిరా, అలసిపోయేంత వరకు తిరుగు. అలసిపోయినా కూర్చుంటావుగా, అప్పుడు వచ్చి ఎవరి కాడ చెప్తాను నేను. మన పత్రిజీ గారు ఏమంటారంటే, మీరు వెళ్ళి సార్ నేను ఈ రమణ మహర్షి గుట్ట చుట్టుముట్ట తిరుగుతుంది సార్, ఒక్కసారి తిరుగు, 3 సార్లు తిరుగు. ఎందుకంటే తొందరగా కూర్చుంటారు, రానే కూర్చుంటారు. నిజం. రమణ మహర్షి ఏమో మౌనంగా కూర్చోరు అంటే ఆయన తిరిగిండు కదా, ఆయన అప్పుడు ఎందుకు తిరిగిండో తెలియదు. మనం తిరుగుతున్నాం గిరగిర. ఆయన పైన కొండెక్కి కూర్చున్నాడు ఆయన, మీరు చుట్టుముట్టు తిరిగి వస్తారు. సో ఫైనల్ 2 minutesలో కంక్లూడ్ చేస్తా. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఫైనల్ చెప్పండి, సంపదలన్నీ కావాల్సినవన్నీ తెర అవతలు ఉన్నాయి. తెర వేరేం పేరు? మైండ్. దాంట్లో ఏమున్నాయి? ఆలోచనలు ఒక్కటి కూడా లేని స్థితికి వచ్చినప్పుడే మీరు లోపలికి పోతారు. లోపలికి పోయిన తర్వాత మీరు సంపాదించాల్సిన అవసరం ఏమీ లేదు. అవన్నీ ఎవరివి? మీయే. చెప్పండి, దేవుని సామ్రాజ్యము లోపలున్నాయి, తనలో సర్వం ఉంది. లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళేటప్పుడు మనం చేయాల్సిన అడ్డు వచ్చేది ఏంది? శ్వాస. ఈ మనసు, ఆ మనసును శూన్యం చేసేది ఏంది? ఇప్పుడు చెప్పండి, టెక్నికల్ బోధమా? 3rd డే మాస్టర్ దగ్గర పోతే నెత్తి మీద చేయబెడితే ధ్యానం కుదురుతుందా? ఎట్లా కుదురుతుంది? టైం దొరికినప్పుడల్లా కళ్ళు మూసుకుంటే కుదురుతుంది. ధ్యానం కుదరట్లేదు అని ఎవరికైనా చెప్తాం మన నుంచి? చెప్పినప్పుడు చెంపకెట్టు ఒకటి కొట్టుకోండి, ఇంకోసారి చెప్తే ఇక్కడి నుంచి కొట్టండి. మీరు మిమ్మల్ని కొట్టుకొని ఇంకా ప్రాబ్లం అనుకోండి, మీ పక్కన ఉన్న ఫ్రెండ్ చెప్పండి, ఒరే నేను ఎప్పుడన్నా ధ్యానం కుదరట్లేదు అని చెప్తే నన్ను పట్టున కొట్టండి, బాండ్ పేపర్ రాయించి కొట్టండి మళ్ళీ. ఎందుకంటే చెప్పండి, రోజుకి ఎంతసేపు ధ్యానం చేయొచ్చు? మినిమం 3 గంటలు. సార్ ఇవన్నీ బాగున్నాయి. ఫైనల్ లాస్ట్ ఒకటి, చాలా సమస్యలు ఉన్న వాళ్ళు కొంతమంది నా దగ్గరకు వస్తారు. చాలా సమస్య, అది ఆర్థికం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, రిలేషన్షిప్ ప్రాబ్లం కావచ్చు. అప్పుడు ఏం చేయాలంటే, చక్కగా ఎక్కడైనా ఒక చోట 11 days మౌన దీక్ష తీసుకోండి. మీ సమస్యలు తీవ్రంగా ఉంటే కనుక మీ ఇళ్లలో మీకు ధ్యానం కుదరదు. మీకు సమస్యనే గిరగిరా తిరుగుతూ ఉంటుంది. ఏం చేయాలా? మనసు మీద గ్రిప్పు తగ్గిందంటే సమస్య మాయమైపోతుంది. మీరు ఏం చేస్తారంటే సమస్యను ఇంకా పెంచుతూ ఉంటారు. చినిగి చాట్ అంత అయినట్టుగా సమస్య మీరు అక్కడనే కూర్చుంటే పని అవుతుంది అనుకుంటున్నారు. కాదు. డాక్టర్లు అందరూ ట్రై చేసిన తర్వాత ఏ మందులు పనిచేయనప్పుడు డాక్టర్ ఏం చెప్తాడు? ఎక్కడికైనా కొత్త ప్లేస్కి తీసుకెళ్ళండి. ఎందుకు? గాలి మార్పు అంటారు కదా. ఇప్పుడు మనకు బాగా సమస్య ఉంటే కనుక, మీ లోపల ఎవరికైనా ఉంటే కనుక 11 days మౌన దీక్ష. ఏం చేయాలండి? ఫోన్ పక్కన పెడతాం, ఏదో 1 నిమిషం 2 నిమిషాలు మాట్లాడతాం. ఈ ఆశ్రమంలోనూ కూర్చోవాలి. రోజు ఎంత టైం దొరికితే అంత ధ్యానం చేయండి, గమనిస్తూ ఉండండి, అన్నీ మర్చిపోండి. 11 days నీ మైండ్ గ్యాప్ ఇవ్వండి, అక్కడ ఉన్న సమస్య మాయన. మీకు ఎలా తెలుసు సార్? నేను 100 సార్లు అప్లై చేశాను. సమస్య ఉన్నప్పుడు తీవ్రత పెంచాలి ధ్యానాన్ని. మనం ఏం చేస్తాం? కరెక్ట్ దానికి ఆపోజిట్ చేస్తాం. సార్ టైం దొరకట్లేదు సార్. మామూలుగా ఉన్నప్పుడు ధ్యానం చేసాడు వేరు, సమస్య ఉన్నప్పుడే ఇంకా ఎక్కువ ధ్యానం చేయాలి. అప్పుడే ధ్యానానికి ఇంకా టైం తీయాలి. విద్యార్థులు చాలామంది చెప్పేవారు నాకు, సార్ ఈ 1 గంట సేపు ధ్యానం చేస్తే నాకు చక్కగా, సారీ ఈ 1 గంట సేపు నేను లైబ్రరీలో కూర్చుంటే నాకు అన్నీ గుర్తొస్తాయి కదా. లేదు, లైబ్రరీలో కూర్చొని ఒత్తిడితో కూర్చుంటే నా మైండ్కి ఎక్కదు. అదే వాడు 1 గంట సేపు ధ్యానం చేస్తే 3 గంటల్లో చదవాల్సింది 1 గంటన్నరలో చదువుతుంది, చక్కగా ఎక్కుతుంది, మంచిగా గుర్తుంటుంది. కాబట్టి ధ్యానానికి పెద్ద పీట వేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతిరోజు 9:30కి ఇక్కడికి రండి. 10 to 10:30 షార్ప్ మెడిటేషన్ చేద్దాం.
టైం అంటే టైం రండి, శ్రద్ధతో రండి. నిజంగా నేర్చుకోవాలి అనుకుంటే కనుక ధ్యానం తప్పకుండా 10 to 10:30 ధ్యానంలో కూర్చుందాం. ఫస్ట్ 10:30 తర్వాత ఒక 5 minutes పత్రిసారి మెసేజ్ ఉంటుంది. తర్వాత ఒక ముగ్గురు ఎక్స్పీరియన్స్ చెప్తారు, అది కూడా వినాలి మనం పిల్లలవి. తర్వాత ఇంకోటి ప్యానల్ డిస్కషన్ ఉంటుంది. ఆ మధ్యలో ఒక 1/2 hour నేను మళ్ళీ వస్తాను. నేను రోజు వస్తాను, రావాలా వద్దా? టెక్నికల్ చెప్పాలన్నా వద్దా? చాలా పనులు చెప్పేది విధంగా రోజు నేను 12 గంటలకు వస్తాను ప్రతిరోజు. ఈరోజు పొద్దుగాల క్లాస్ నాది అయిపోయింది, కానీ రోజు ఇక్కడ ఉంటాను. మీరు వస్తారా రోజు? బాగుందా క్లాసు? నేను ఏం చెప్పినా బాగుంది. 30 minutes ధ్యానం చేద్దాం.